వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మూసీ సార్, మూసీ ఇష్యూ? చూడండి, మూసీ మీరు విజిట్ చేశారా సార్ ఆ ప్రాంతాన్ని? నిన్న కూడా పోయేది, బట్ ఐ వాంట్ టు పరిగి ఫర్ సమ్ పార్టీ వన్. మనం మా టీం అంతా కూడా పోయేది. నేను ప్రపంచంలో దాదాపు ఒక 20-30 దేశాలు తిరిగి ఉండి, ప్రతి దేశంలో కూడా మధ్యాహ్న రివర్ ఉంటాయి కానీ వాళ్ళ క్యాపిటల్ సిటీస్. లండన్ పోతే యూ హ్యావ్ ఎ థేమ్స్ రివర్, ఫ్రాన్స్ పోతే యూ హ్యావ్ ఎ సాన్ రివర్. అట్లా మీరు ఎక్కడ పోతే డాన్యూబ్ రివర్ ఉంటుంది. చాలా చాలా రివర్స్. ఈరోజు షికాగోలో పోతే పెద్ద లేక్ ఉంటుంది, రివర్ ఉంటుంది. మీ చాలా చోట మీకు యూ విల్ ఫైండ్ దట్ రివర్ అక్రాస్ ది సిటీస్ అండ్ హౌ దే మెయింటైన్. అట్లా మనం మెయింటైన్ చేయాలని మనందరికీ ఉన్నది. కానీ వాళ్ళని డిస్ప్లేస్ చేసి ఒక 70 ఏళ్ళు 80 100 ఏళ్ళ నుంచి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా నువ్వు సడన్గా పంపించేసి యూ కాంట్ బ్యూటిఫై ఇట్. నిజంగా అక్కడ దానికి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉండి యూ కెన్ హ్యావ్ రీటర్నర్ వాస్. ఆ రీటర్నర్ వాస్ ఎట్లా కడతాం? ఇప్పుడు మూసి పక్కన కదా హైకోర్టు, మూసి పక్కన కదా ఉస్మానియా హాస్పిటల్, మూసి పక్కనే కదా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్. అవి బెడ్ కదా, రివర్ బెడ్ మీదనే కట్టారు కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. యూ కెన్ ఛానలైజ్ ది రివర్ విత్ ది ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ టు విత్ ద రిటర్నర్ వాల్స్. ఆ రిటర్నర్ ఇల్లు కూడా కొట్టకండి, మీరు అక్కడ ప్లేన్ క్రియేట్ చేయండి, వాళ్ళకి అక్కడనే ఉండనియండి అండ్ కన్స్ట్రక్ట్ రిటర్నర్ వాల్. మీరు రిటర్నర్ వాళ్ళకు మీరు చేయకుండా వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేస్తుంటే ఎట్లయితుంది? మీరు వాళ్ళని డిస్ప్లేస్ చేస్తే యూ షుడ్ డిస్ప్లేస్ దమ్ ఓన్లీ ఆఫ్టర్ యూ వాళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత. వాళ్ళకి ఇల్లు కట్టిస్తేనే మీరు డిస్ప్లేస్ చేయాలి. లేకుంటే మీ తర్వాత ఇల్లు ఇస్తామంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్లో ఒక స్లమ్ ఖాళీ చేయించి మీకు స్లమ్ ఫ్రీ సిటీ చేస్తానని చెప్పి మొత్తం స్లమ్ ఖాళీ ఇల్లు కడతాను. 5-6 ఏళ్ళగా గట్లే. ఇప్పుడు ఏముందో పరిస్థితి నాకు తెలియదు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అది అట్నే ఉంది. వాళ్ళకి రెంట్ కడతాను, అందరూ డిస్ప్లేస్ అయిపోయినాం. అవన్నీ స్లమ్స్ కూడగొట్టి డబుల్ బెడ్రూమ్ కడతాను, అది అట్నే పడిపోయింది. కాంట్రాక్టర్ డబ్బులు లేదంటే వాళ్ళు అట్నే పెండింగ్ పడిపోయింది. సో అటువంటి పరిస్థితి రాకూడదు. తర్వాత మూసీలు పక్కన ఉన్నటువంటి ఒక ఇళ్లలో ఉంటుంది, వాళ్ళందరూ ఇట్లా స్మాల్ పని చేసుకుంటారు, ఇళ్లలో పనిచేస్తారు. వాళ్ళందరికీ లైవ్లీహుడ్ అక్కడక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లమ్ ఉంటుంది మా దగ్గర, ఆ స్లమ్లో ఉన్న పనులు పనిచేసే ఉంటారు, వాళ్ళు వచ్చి మా ఇంట్లో పనిచేస్తారు. ఇప్పుడు ఆమెను తీసుకొని మీరు చెల్లపల్లిలో పెడతా అంటే ఆమెకు లైవ్లీహుడ్ పోయినట్టే కదా. సో మూసీ ఏరియాలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్లో ఏదైతే పక్కన ఉన్నాయో దాన్ని మీరు ఎంకరేజ్మెంట్ అనేది తీస్తున్నారు కదా. ఎంకరేజ్మెంట్ ఎప్పుడైంది? 70 ఏళ్ళ కింద 80 ఏళ్ళ కింద. అప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. నీళ్ళు వాళ్ళ ఇంటికి రాలేదు కూడా ఎప్పుడు కూడా. ఎందుకు ఇప్పుడు మీరు తీసుకొస్తున్నారు? బ్యూటిఫైయింగ్ చాలా పద్ధతులు ఉంటాయి. మీరు రీటైనర్ వాల్ కట్టేస్తే ఆ వాల్ మధ్య నుంచి నది పోతుంది, బ్యూటిఫుల్ కూడా ఉంటుంది. మీరు వాళ్ళని ఖాళీ చేయమనేది తప్పది. నేను ఇంతకుముందు చెప్పిన ఏ దేశాల్లో కూడా చుట్టుపక్కల ఉండడానికి వాల్, ఆ రివర్ బెడ్, దీంట్లో కన్స్ట్రక్షన్ ఉండకూడదు, అవన్నీ ఏం లేవండి. అన్నీ పోయినాయి ఆ రోజులు. సముద్రంలోనే బ్రిడ్జిలు కడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి కదా. ఆయన హీఈస్ నాట్ అన్ ఇమ్మెచ్యూర్ గై. వేల ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ అక్కడ. హీఈస్ ఎ వెరీ క్లెవర్ గై. అంటే ఈజ్ దిస్ ఏ డైవర్షనరీ టాక్టిక్? అది డైవర్షన్. పబ్లిక్ చాలా తెలియగలరు సార్. మీరు ఎంత డైవర్ట్ చేస్తే అన్ని ఇష్యూస్ పట్టుకుంటారు వాళ్ళు. డైవర్షనరీ పాలిటిక్స్ ఈరోజు పనికిరాదు. మీరు డైవర్ట్ చేయాలంటే అది వాళ్ళ నెగటివ్ దానికన్నా ఎక్కువైంది కదా. ఏ ఇష్యూ లేదా మీరు అదే మాకు అందరికి అర్థం కాని ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఇట్లా టచ్ చేసినప్పుడు చాలా నెగిటివ్ అవుతుంది కదా, వీళ్ళు ఎందుకు టచ్ చేశారు అంటే మాకు అర్థం కావట్లేదు. రైతులు విషయం డైవర్ట్ చేయడానికి ఇది పెట్టారన్నారు అప్పుడు. సరే దానికంటే డైలీ ఏదైంది కదా ఇప్పుడు. పీపుల్ అది ఫర్గట్ చేయలే అండ్ దిస్ దే ఆర్ నాట్ ఫర్ గివింగ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. డైవర్ట్ కాలే, అది అట్నే ఉంది, ఇది ఇట్నే ఉంది.